ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మే పాతు సర్వతః. ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మే సర్వదావతు. ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే మే పాతు నిరంతరం. ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు. ఓం హైం ఓం ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా ఓష్టం సదావతు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు. ఓం ఐం ఇత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కందో మే శ్రీం సదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావతు. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. ఓం వాగధిష్టాతృదేవ్యై స్వాహా సర్వాంగం సదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదావతు. ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా అగ్నిభిః రక్షతు. ఓం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు. ఓం ఐం హ్రీం శ్రీం త్రక్షరో మంత్రో నైరుత్యాం సర్వదావతు. ఓం ఐం హ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేవతు. ఓం సర్వాంబికాయై స్వాహా వాయువ్యే మాం సదావతు. ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాం ఉత్తరేవతు. ఓం ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహా ఈశాన్యాం సదావతు. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్వం సదావతు. ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహా అదో మాం సదావతు. ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోమతు. ఇది శ్రీ సరస్వతీ కవచం సంపూర్ణం. ఇది సరస్వతీదేవి యొక్క కవచము. ఇందులో మన యొక్క సమస్త అంగములను మరియు దశ దిశలను కూడా చెప్పడం జరిగినది. తలకాయ నుంచి మొదలు పెడితే పాదముల వరకు ప్రతి అంగములో కూడా అమ్మవారి యొక్క శక్తిని నిక్షిప్తం చేస్తూ మన చుట్టూ కూడా తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, ఊర్ధ్వం, పైన, కింద అన్ని వాయువ్యము, నైరుతి, ఈశాన్యము, ఆగ్నేయము, ఇలా అన్ని 10 దిక్కులలో కూడా అమ్మవారి యొక్క శక్తిని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. తద్వారా మన చుట్టూ కూడా ఒక కవచంలా అమ్మవారి యొక్క శక్తి అనేది ఫామ్ అయ్యి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా మనకు అనుగ్రహాన్ని ప్రసరిస్తూ ఉంటుంది. సర్వ విషయాలలో కూడా, ఒక్క విద్యా విషయంలోనే కాదు, సర్వ విషయాలలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మన యందు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని నిత్యము కూడా పారాయణ చేయవచ్చు. ప్రధానంగా ఈ శ్రీపంచమి రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా పారాయణ చేయండి. ఒక సంవత్సరం పాటు శ్రద్ధగా పారాయణ చేస్తాను అనే నియమం పెట్టుకోండి. 3 నుంచి 5 నెలల లోపే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా పంచపూజ చేసి దీనిని చేస్తే ఒక సరస్వతీదేవి చిత్రపటాన్ని ముందు పెట్టుకోండి. కాస్త గంధాన్ని పెట్టి ఒక తెల్లని పువ్వు పెట్టండి. కాస్త ధూపాన్ని వేయండి. దీపాన్ని వెలిగించి ఏదైనా ఒక నైవేద్యం, పట్టిక బెల్లం దొరుకుతుంది బయట, మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. దాన్ని ఒక 5 పెట్టండి. పంచమి, పంచభూతేషి, పంచసంఖ్యోపచార కదా, 5 పట్టిక బెల్లం ముక్కలు పెట్టి నమస్కారం చేయండి. చక్కగా మీ యందు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అందరూ కూడా, మీ పిల్లలు అందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా మారి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఈ భారతదేశానికి రావాలని మనసారా ప్రార్థిస్తూ, సరస్వతీదేవి అనుగ్రహంతో అందరూ కూడా గొప్ప విద్యావంతులు కావాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.